ఏదో బాహుబలి సినిమాలో చూసినట్టుందిగా భయ్యా. మనం ఎప్పుడు వచ్చిన హడావుడైనా ఒక్క విదేశీయులు కూడా కనపడలేదండి. వియత్నాము మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో పండే ఫ్రూట్ ఇది. ఎప్పుడు సిటీ దాడతామా, ఏమైనా ఫుడ్ తినాలని చెప్పి ఎప్పుడు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటికే వస్తామండి. ఏదైనా కొంచెం భయానకమే అండి, ఎందుకంటే ఇట్లాంటి దగ్గర చీప్ ప్రైస్కి దొరుకుతాయి. ఈ రసం ఆ కప్పు నిండా పోస్తారు. అమ్మ, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను వియత్నాం దేశంలో అయితే ఉన్నానండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా చూడదగిన ప్లేసుల్లో దలాత్ అనే ఒక ఊరు ఉంది, అక్కడికైతే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు అయితే ఉంది. బస్సులో వెళ్తే ఒక రోజులో వెళ్ళిపోవచ్చు, బట్ కాదు, మన తెలుగు అన్నయ్య ఉన్నారు కదా నిరంజన్ అని, ఇక్కడే స్థిరపడిపోయారు. ఈ అన్నయ్య బండి ఉంటే ఇంకా బండి మీద వెళ్దామంటే బండి ట్రిప్ కొంచెం బాగుంటుందని చెప్పి వెళ్ళిపోతున్నామండి. చూద్దాం, నాకు తెలిసి ఒక 2 డేసో 3 డేసో పట్టిద్ది. ఇవాళ ఎక్కడి వరకు వెళ్తాం అనేది ఈ వీడియో ఉంటుంది. ఇంకా రేపు నాకు తెలిసి దళాత్ రీచ్ అవుతాము. వెళ్ళేదారిలో ఏదో వాటర్ ఫాల్, ఊర్లు అవి చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం 7 అవుతుందండి. యాక్చువల్గా 6ంటికే బయలుదేరాలనుకున్నాం, బట్ మనం అనుకున్నట్టు ఏం జరగవుగా. ఇక్కడ ఉదయం పూట ఎందుకు బయలుదేరుతున్నాం అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి ఈ హో చి మిన్ సిటీలో, అందుకే ఎర్లీకి బయలుదేరాం. థ్యాంక్ఫుల్ అన్నా, ఇక్కడ అందరూ హెల్మెట్లు పెట్టుకున్నారండి. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే అందరూ జాకెట్లు అయితే వేసుకున్నారు. అయితే ఇక్కడ బయటికి వెళ్ళే పని అయితే మాస్క్ కూడా తీసుకెళ్తే బెటరు. పొల్యూషన్ కూడా అంతే ఉంటుందండి ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు. ఎప్పుడు సిటీ దాడతామా, ఏమైనా ఫుడ్ తినాలని చెప్పి చూస్తున్నాం. వామ్మో, ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదండి. దాదాపుగా 20 కిలోమీటర్లు వచ్చాం, ఇంకా చూడండి ట్రాఫిక్. సర్కిల్కే దీంట్లోకి వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్. ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఈ రసం ఆ కప్పు నిండా పోస్తారు. ఫిష్ ఇంకా ఇవి ఉంటాయండి. చేప 2 తీసుకున్నాము, దాంతోపాటు కోడిగుడ్లు ఒక 8, మంచి ప్రోటీన్. ఇప్పటికి ఒక 50 కిలోమీటర్లు వచ్చి ఉంటామండి. ఎక్కడ చూసినా అభివృద్ధి. సేమ్ మన సైడ్ గాలి పెట్టినట్టే పెడుతున్నారండి, పెద్ద తేడా ఏం లేదు. చించావ్ అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు గేజ్ పెట్టి చెక్ చేయట్లా, ఆ మీటర్ పెట్టి డైరెక్ట్గా సుమారు గాలి పెట్టేస్తున్నారు. అంటే ఎలా తెలిసింది వాళ్ళకి దాంట్లో 30 పెట్టారా 40 పెట్టారా అని? అందరికి అంతే పెడుతున్నారు ఇంకా. కాకపోతే మన సైడ్ మెకానిక్ షాపుల్లో మొత్తం పడేస్తారు, కానీ ఇక్కడ చూడండి మొత్తం నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు అన్ని వస్తువులని ఏలాడదీసి. కాబట్టి ఈజీగా ఉంటుంది వీళ్ళకి ఏమైనా వస్తువులు తీసుకోవాలి. ఎంత తీసుకున్నారు గాలి పెట్టినందుకు 2 టైర్లకి? 15 రూపాయలు. మన డబ్బుల్లో 15 రూపాయలు 2 టైర్లకు గాలి పెట్టినందుకు. పర్లా, మన సైడ్ అయినా 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ రోడ్ సైడ్ అయితే డురియాన్ మీకు తెలుసు కదా, వియత్నాంలో పండిద్ది అనమాట. ఎంత ఒక చిన్న కాయ. ఓన్లీ దిస్ వన్. నో వెయిట్ నేను వెళ్ళిపోతుంది ఆవిడ. ఈవిడ కోసేస్తుందండి బాబు, ఒకటి చాలని చెప్పేసాం ఇంకా. ఓకే, ఇట్లా తినేయడమే కావాలా. పదండి తిందాం. చేర్చు. ఏమో ఆవిడంతే ఇచ్చింది ఇంకా. ఇదే ఇప్పుడు మనం సిటీలో తినాలంటే 1 లక్ష వియత్నాం డాంగులు ఉంటుందండి. ఏది ఒక మొక్క, ఇదంతా కాదు. ఇక్కడ మనకి 50,000 చెప్పింది. అంటే మన డబ్బుల్లో ఒక 160-170 రూపాయలు వేసుకోండి. సో చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. కాకపోతే గ్లౌజులు ఏమేవలా, పల్లెటూరు కదా, ఇలాగే తీసుకొని తినేసేయాలి. డురియాన్ వచ్చేసి చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. పనసకాయకి పైనాపిల్కి క్రాస్ బీడ్, ఆ రెండింటిని కలిపి ఎక్స్పెరిమెంట్ చేస్తే పుట్టిన ఫ్రూటే డురియాను. అన్ని నేలల్లో పండదు, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లోనే పండిద్ది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, కంబోడియా, లావోస్,
అలాగే ఇప్పుడు మనం ఉన్న వియత్నాము. అలాగే ప్రపంచంలోనే స్మెల్లియెస్ట్ ఫ్రూట్, చాలా దుర్వాసన వస్తుందండి ఇది. ఆ స్మెల్ కూడా కొంచెం వింతంగా ఉండిద్ది అనమాట. ఈ చిన్న మొక్క ఒక రూమ్లో తీసుకెళ్ళానంటే విపరీతంగా వస్తుంది. మనం కనుక సాంబ్రాన్ గడ్డి వెలిగిస్తే ఎలా వస్తుందో అందరికి అలాగే అంత విపరీతమైన స్మెల్ వస్తుంది. కాబట్టి చాలా రైల్వే స్టేషన్లోకి, బస్ స్టేషన్లోకి ఎలా చేరిది నో డూరియాన్ అని పెడతారు బోర్డు. పల్లెటూర్లు మేము కూడా వెళ్తున్నామండి. మొత్తం కొండ ప్రాంతం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్తే మనం అనుకున్న వాటర్ ఫాల్ స్టార్టింగ్లో చెప్పా కదా, అది వస్తుంది. ఫైనల్గా చాలాసేపటికి వచ్చాం. డంబ్రీ వాటర్ ఫాల్ ఇది ఒక ఫేమస్ ప్లేస్ అండి. ఇక్కడ 200 కిలోమీటర్లు హోచిమిన్ సిటీ నుంచి దలాత్ వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. డంబ్రీ వాటర్ ఫాల్ అని కొట్టుకొని వచ్చి సైడ్మే చూద్దాం. అసలు పెద్ద వాటర్ ఫాల్ అండి, 90 మీటర్లు ఉంటుందంట. ఇంకెంత దూరం ఉంది భయ్యా? 450 మీటర్సే. ఇక్కడికి పోతే ట్రాన్స్పోర్టేషన్ ఏమి ఉండదండి, మనం బండి మీద వచ్చాం కాబట్టి వచ్చేసాం. ఐదింటి వరకే ఉంటుంది ఇది. ఇప్పుడు టైం 4 అవుతుంది. టికెట్ తీసుకోవాలి కదా. ఇక్కడ 2 వాటర్ ఫాల్ అయితే ఉన్నాయంటండి. 2,50,000 అంట. ఇప్పుడే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు వీళ్ళు. 2 వాటర్ ఫాల్ ఉన్నాయి లోపల చూస్తానికి. 5ంటికి క్లోజ్ అండి. 3 దాటిన తర్వాత వస్తే కనుక 2,50,000 కదా. 3 దాటిన తర్వాత వస్తే 1,50,000 అంట. ఇదిగోండి, మనం ఇప్పుడు 1,50,000 చిన్నపిల్లల రేట్ పే చేసి వెళ్ళిపోవడం. ఇద్దరు మేము 3 లక్షలు. 1,50,000 అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. లేకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు మన ఫోన్పే మాదిరిగా. లోపల ఇంకా రోలర్ కోస్టర్ కూడా ఏదో ఉందంటండి. కుదిరితే ట్రై చేసేద్దాం అది కూడా. మీరు వస్తారుగా, చూద్దాం. బాగుంటుందన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఎందరో వచ్చి 200 కిలోమీటర్లు వచ్చాం. నిజంగా అసలు ఎలా చేశారో ఏంటో భయ్యా. ఇదంతా ఎంత నీట్గా ఉంది, ఎంత డెవలప్ చేశారు భయ్యా. ఇక్కడని కాదు, వచ్చేదారిలో కూడా చూసాం కదండి. సూపర్ ఉంది నిజంగా. ఇక్కడ బండి పార్క్ ఎక్కడో చేసి అక్కడ నుంచి మనకి నడకే ఉంటుందంటే. ఇంకా అటు రమ్మంటున్నాడు బండి పార్క్ చేయడానికి ఒక 10,000 వియత్నాం డాంగ్లు ఎక్స్ట్రా తీసుకున్నారంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ప్రతిదీ డబ్బే అండి, డబ్బు లేకుండా ఏమవుదు. ఇక్కడ పర్యాటకులు కూడా ఎవరు లేరు భయ్య, ఎందుకంటే సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా ఇక్కడ దాకా రావడానికి. ఇది మీకు ఎలా తెలిసింది? ఎంతకి? గూగులేనా? ఇదిగోండి, ఇదే రోలర్ కోస్టర్. ఇది కూడా భయ్యా చూద్దాం. అంటే ఇట్లా వెళ్ళి ఇట్లా పైకి తీసుకెళ్ళిపోయింది కావాలా. వీళ్ళకి మొత్తం ఉందండి, ఒక కెఫే. ఇదంతా పదండి పెట్టేసి వెళ్ళిపోదాం. ఏదో డ్రింక్, వాటర్ ఏదో ఒకటి తీసుకుందాం. అదైతేనే ఓపెన్గా ఉందిగా. ఒక్క విదేశీయులు కూడా కనపడలేదంటే. ఇదిగోండి, నాకు తెలిసి అదొక వాటర్ ఫాల్ ఏమో. మరి వాటర్ ఫాలే కదా. అక్కడికేనా మనం వెళ్ళేది ఇప్పుడు? కిందకి వెళ్తాం అనుకుంటా. అయితే ఒక్క విదేశీయులు కూడా కనపడలా, అంతా ఇక్కడ లోకల్ వాళ్ళే ఉన్నారు. ఇటు వెళ్తే లిఫ్ట్లో నుంచి కిందకి తీసుకెళ్తారంటండి. పైనుంచి ఇలా ఉండదు వాటర్ ఫాల్, ఇంకా కిందకి వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. హాయ్. అబ్బా, ఏదో బాహుబలి సినిమాలో చూసినట్టు ఉందిగా భయ్యా. దాని ఎత్తు మొత్తం 90 మీటర్లు ఉంటుందంటండి. ఏంది భయ్యా, ఒక రేంజ్లో ఉందిగా. ఎప్పుడు చూడలే ఇంత పెద్ద వాటర్ ఫాల్ దగ్గరగా. దగ్గరగా చూడలా ఇంత దగ్గరగా. అంతా ఏదో గ్రాఫిక్ మాదిరిగా ఉంది చూస్తుంటే. రోలర్ కోస్టర్ ఎక్కడుందో అంత ఫోర్స్ మేము పడేసరికి అటు చూడండి మొత్తం. ఇటు వెళ్ళడానికి అయితే ఎలో లేదండి.
అటు ఇంకొకటి అబ్బా భలే ఉందిగా. మొత్తం లోకల్ టూరిస్టులే అండి. చాలా బాగుంది నిజంగా వాటర్ ఫాల్. ఇది చూసాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు అర్జెంటుగా రోలర్ కోస్టర్ ఇక్కడ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి. చూసారా వాళ్ళంతా ఎలా అరుస్తున్నారో. ఇప్పుడు ఆ రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళాలి. 5 గంటల వరకే ఉంటుంది, 4:30 అయింది టైము. అదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది. ట్రై అమ్మ ఊగిపోతుందండి. కష్టం అండి వెళ్ళడం. జిప్పులన్నీ వేసుకున్నామా, సామాన్లన్నీ సేఫ్గా ఉన్నాయా, ఇప్పుడు వెళ్ళిపోదాం. కానీ సేఫ్టీ అయితే ఉందిలే. అమ్మ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. బాగుందండి, బాగుంది. ఇది మంచి ఎక్స్పీరియన్స్. మొత్తం మంచి ఫోటో స్పాటు ఇది. మరి ఓపెన్లో అయితే లేదు, ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు తిప్పుతారు కావాలా. మొత్తం చాలా బాగుంది, నీట్గా గార్డెన్ అదంతా. చూసుకుంటా రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. చించావు మంచి లేక్. మనం ఎప్పుడు వచ్చినా హడావుడేనా. ఎంత ఇది? హలో, హౌ మచ్? ఇదైతే 50,000 వియత్నాం డాంగల్ అంట. ఒక ట్రిప్కి 2 వెళ్ళొచ్చు. తొక్కుతే వెళ్ళడం చాలా రేట్ ఎక్కువే. ఫ్లవర్ స్పాట్ లేదంటే ఫ్యామిలీతో రావచ్చు. ఇక్కడ ఎవరు లేరే. ఇదేనా? ఈయన అడిగితే పైన 3వ ఫ్లోర్లోకి వెళ్ళిపోమని చెప్పారు. పైకి అయితే వచ్చామండి. ఇక్కడ ఎలాగా టికెట్ అదంతా తీసుకునేది? టికెట్ సరిపోయింది. టికెట్ మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలంట. ఎంత వేస్ట్గా నా జీవితంలో చూడలా. కిందకి అంటారు, పైకి అంటారు, మళ్ళీ పైకి కిందకి వెళ్తేనేమో డబ్బులు పే చేస్తే టికెట్ లేదు, ఏం లేదు, మేము ఫోన్ చేసి చెప్పాము పైకి వెళ్ళి ఎక్కువ అంటారు. ఇంకో 10 నిమిషాల్లో క్లోజు. ఇక్కడే ఓపిక అయిపోతే ఇంక రోలర్ కోస్టర్ ఎంజాయ్ చేస్తాం. అట ఓకే ఇటేనా? పక్కన కాలు నొప్పి. ఇక్కడికి వస్తే మళ్ళీ టికెట్ అడుగుతారు వీళ్ళు. అన్న ఒకసారి చెప్పండి అన్న, వాళ్ళకి టికెట్ అడుగుతున్నారు ఇక్కడ. హలో అనోయ్. ఇప్పుడు కింద ఇంకో ఆయన ఉన్నాడు, మన నిరంజన్ అని ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళకి ఫోన్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను మళ్ళీ కిందకి పోవాలిగా నడుచుకుంటా 3 స్టేర్లు. సర్వీస్ పరంగా దరిద్రంగా ఉంది. నాకు భాష రాదుగా. ఇది అంత స్పీడ్కి వెళ్ళేది మాదిరి కనపట్లేదండి. వ్యూ కూడా బాగుంది ఇక్కడ నుంచి. ఓకే యా స్టార్ట్. ఓకే గో స్టాప్. ఓకే అమ్మా వావ్, స్పీడ్కి వెళ్తేనే మజా. వావ్ వావ్, బ్రేక్ ఎక్కడ నొక్కట్లా నేను, ఎందుకంటే స్పీడ్ వెళ్తేనే మజా. వామ్మో వావ్, మరీ అంత స్పీడ్ వెళ్ళట్లేదండి. వావ్ మామూలు భయం లేదండి. నేను అక్కడ ఎక్కిన రోలర్ కోస్టర్ కన్నా ఇదే భయంకరంగా ఉంది. ఓ ఏంట్రా అయ్యా,
కానీ కొంచెం అలవాటు అయితే పెద్ద కష్టమేం లేదు. ఓ ఏమ్మా కొంచెం కష్టంగానే ఉంది. ఇంతకెందుకు వెళ్ళాలి వాటర్ ఫాల్? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం వాటర్ ఫాల్ చూసి మళ్ళీ వచ్చామంటే వాళ్ళే ఎక్కెళ్ళొచ్చు. ఎంత కష్టం ఆ రోలర్ కోస్టర్. ఓ నిజంగా చూశారు కదండి ఎలా రికార్డ్ అయిందో ఏంటో కూడా తెలియదు. బాగానే వచ్చింది అనుకుంటా. ఇంకా రెండో వాటర్ ఫాల్ ఇక్కడే. కానీ నిజంగా చాలా భయం వేసిందండి ఆ రోలర్ కోస్టర్ అదంతా చూసేసరికి. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఆ దగ్గరికి వెళ్ళి అమ్మడినే చూసేసిరా అంటున్నారు. ఇది కూడా బాగానే ఉంది వాటర్ ఫాల్, కానీ దాని అంత అయితే లేదండి దమ్రి వాటర్ ఫాల్ అంతా. మెయిన్ ఈ వాటర్ ఫాల్ ఏమో కానీ అమ్మ రోలర్ కోస్టర్ మాత్రం నిజంగా దానికోసం ఇక్కడ దారి రావచ్చండి, అది మెయిన్. ఇంకా అయిపోయింది, చూసాం కదా ఈ వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్. మెయిన్ ఆ రోలర్ కోస్టర్ నాకు నచ్చింది అదే బాగా. ఇది మాత్రం ఫుల్ వర్త్ అండి నిజంగా. ఇప్పుడు రోలర్ కోస్టర్లోనే మనం పైకి వెళ్తాం. అసలు దాదాపుగా ఎంత దూరం వచ్చానో నాకే తెలియదు. వెళ్ళేటప్పుడు చెప్పే కదండి మొత్తం అదే ఇంకా ఆటోమేటిక్గా తీసుకొని వెళ్ళిపోద్ది. ఏదైనా కొంచెం భయానకమే అండి, ఎందుకంటే దానికి వచ్చేటప్పుడే మనం మెట్లు ఎక్కి వచ్చాం 3 స్టేర్లు. ఇది బాగుంది కానీ ఇంకా మనమే లాస్ట్. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ నిజంగా. హలో వచ్చేసి ఏందంత గట్టి కొట్టింది. మన బెల్ట్ మనమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా మీకు దలాత్ అనే ఊరు వెళ్తున్నామని. దానికన్నా ముందర ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళ్తే ఒక ఊరు వస్తుందండి. ఆ ఊరిలో స్టే అనమాట. ఎస్కలేటర్స్ కూడా ఏం వర్కౌట్లా. దగ్గరలో ఉన్న సిటీకి అయితే వచ్చేసాము. ఈ ఊరి పేరు బవలప్ అంటారు. నిజంగా చాలా అంటే చాలా డెవలప్ అయింది. ఇన్ని సిటీలు ఉన్నాయా వియత్నాంలో డెవలప్ అయినాయి అని చెప్పి చూస్తుంటేనే అదో రకంగా ఉందండి. మన సైడ్ ఏముంది ఇప్పుడు గుంటూరు విజయవాడ ఇట్లా చూసుకొని మనం పెద్ద పెద్ద సిటీలు అనుకుంటాం కదా. ఎటు వెళ్ళినా కానీ ఇదేమో ఒక టౌన్ అంటారు, దాన్ని టౌన్ అనాలా సిటీ అనాలా లేదంటే ఇంకేమనాలా అర్థం కాదు. నాకు వచ్చిన పెద్ద సందేహం ఏంటంటే ఒకవేళ ఈ సిటీల్లో ఉండేవాళ్ళు వియత్నాం వాళ్ళు రేపు ఇండియా నా స్టేటు లేదా నా సిటీ వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ వీళ్ళకి కనీసం ఫుట్పాత్లు లేవా, రోడ్లు సరిగ్గా లేవు, చెత్త ఎక్కడ పడితే ఎక్కడ పడేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు కదండి. అన్ని దేశాలు అభివృద్ధి చెందినాయి. థాయిలాండ్ అంటే మన వాళ్ళు ఇంకా వ్యభిచార పరంగా అనుకుంటారండి, కానీ కాదు, థాయిలాండ్ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే వియత్నాం కూడా చూస్తున్నాం కదా ఎంత అభివృద్ధి చెందిందో. అభివృద్ధి చెందింది ఏంటంటే మనలోనే చాలా మంది మైండ్లు అండి అక్కడే ఉండిపోయాము. మరి మార్పు వస్తుందంటారా? ఆ మార్పు ఎలా వస్తుంది? ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మార్పు రావాలనే కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇట్లాంటి చిన్న చిన్న వాటికే వస్తామండి, ఎందుకంటే ఇట్లాంటి దగ్గర చీప్ ప్రైస్కి దొరుకుతాయి. రొయ్యలు,
కోడిగుడ్డు, చేప, చికెను, రొయ్య వడికి తీసుకుంటాం. ఇలా పెట్టిచ్చేసా, గట్టిగా లాగిచ్చేసాడమే. థ్యాంక్ యూ. చికెన్ అయితే ఏమంత బాగాలేదు, ఇంకా బతకాలంటే తినేయడమే. కొన్ని చేప, అబ్బే చేప కూడా ఏమంత బాగా. కోడిగుడ్డు లాగే ఉంది, ఎక్కడికి వెళ్ళా అంతేగా. రొయ్య అంత తాజాగా ఉన్నట్టు లేదండి, గట్టిగా ఉంది, ఏదో ఎండి రొయ్యలా ఉంది. అదేలే పిండిని కొద్ది పెట్టా, మనం పెట్టే దాన్ని బట్టి వస్తుంది. ఎట్లా కొట్లా తినేసామండి ఎంతో కొంత, ఏది లేదనుకుంటే ఏదో ఒకటి. ఇక్కడ పోతే కొండ ప్రాంతాలు కదా, చలి బాగా ఉంది. ఇప్పుడు ఏదో హోటల్కి వెళ్ళిపోయి ఎత్తుక్కోవాలి. ఒక హోటల్ చూసాము ఈ booking.comలో, అదే తక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్న నేను హోటల్కి వెళ్ళిపోయి అక్కడ రేట్ ఎంతో కనుక్కోవాలి. ఒకవేళ booking.com వీటిలో ఉన్న దానికన్నా రేటు తక్కువ ఉంటే అక్కడే తీసుకుంటాం. ఇంకా 2 బెడ్లు అండి, ఇది డబుల్ బెడ్రూము. తక్కువే ఉన్నాయి ఇక్కడ రెంట్లు అయితే. బెడ్ 3 లక్షలు అండి, అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. అదే సింగిల్ బెడ్ అనుకోండి ఇట్లా వస్తుంది. ఇది సింగిల్ బెడ్, ఇంకా ఎవరి బెడ్ ఆలుకుంటే బాగుంటుందని ఇంకా డబలే తీసుకున్నాం అనమాట. మరి రేపు ప్రయాణం వచ్చేసి ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకుంటూ దళాత్ అయితే వెళ్తామండి. దళాత్ అనేది మెయిన్ ఇక్కడి నుంచి 112 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఇంకంతే. నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుందో మరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.